మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మిమ్మును దీవించునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం 2వ వరుస. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వలవయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. చదివినటువంటి వాక్య భాగం మనకు సుపరిచితమైనటువంటి లేఖన భాగం. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, ప్రభు శిలువ మరణమును పొంది మరణపు మూలను విరిచి పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమైన తర్వాత శిష్యులు భయాందోళనతోనూ దుఃఖముతోనూ భయకంపితులుగా వారు దాగి మరుగుగా ఉంటూ వారి పోషణకు వారి చేతి పని అయినటువంటి చేపలు పట్టేటువంటి పని చేయడానికి వారు మరలా అడుగు వేశారు. అందరికంటే పెద్దవాడైనటువంటి పేతురు శిష్యులతో అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నాను అని అన్నప్పుడు శిష్యులందరూ కూడా పేతురుతో ఏకకంఠంతో అన్నారు, మేము కూడా మీతో వస్తాము అని. మొత్తానికి వారందరూ చేపలు పట్టడానికి తిబేరియా సముద్ర తీరమునకు బయలుదేరారు. ఆ సముద్ర తీరమున వారు ఎంతో ప్రయాసతో వలలు వేస్తూ ఉన్నారు, లాగుతూ ఉన్నారు, వేస్తూ ఉన్నారు, లాగుతూ ఉన్నారు. ఇలా రాత్రి అంతా గడిచిపోయింది. వారు ఎంత ప్రయాసపడినా వారి ప్రయాస అంతా కూడా నిష్ఫలమైపోయింది. వారి యొక్క ఆశలన్నీ అడియాశలైపోయాయి. వారికి ఇప్పుడు ఏమీ అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి. అయితే వారు ఉన్నటువంటి ఆ స్థితిని చూస్తున్నటువంటి ప్రభు వారి యొద్దకు ప్రత్యక్షమై, చిన్నపిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని ఒడ్డున ఉండి వారికి వినబడినట్లుగా పిలిచారు, అడిగారు. ఆ మాటను విన్నటువంటి శిష్యులు ఆయన ప్రభు అని గుర్తుపట్టక, మా దగ్గర ఏమీ లేదయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు అని దుఃఖ స్వరముతో ప్రభువుకు తెలియచేశారు. ఆ మాట విన్నటువంటి ప్రభు వారితో అంటున్నారు, మీరు దోనె కుడి ప్రక్కకు వలవేయండి అని వారికి ఒక ఆలోచన చెప్పారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మన యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉండుండొచ్చు, మన యొక్క ఆలోచనలు ఎంతో యోగ్యమైనవిగా ఉండుండొచ్చు, మన యొక్క ఆలోచనలు ఎంతో గంభీరంగా ఉండుండొచ్చు, మన యొక్క ఆలోచనలు ఎంతో ప్రత్యేకమైనవిగా ఒక క్రొత్తదైనటువంటి కోణంలో ఉండుండొచ్చు. కానీ గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మన యొక్క ఆలోచనలు మన ఆలోచనతో వెళ్ళినట్లయితే నిశ్చయముగా అవి మనకు ఆశీర్వాదాన్ని తీసుకురాలేవు అన్న సంగతి వాస్తవము. ఇంకా ఆ ప్రయాస అంతా కూడా నిష్ఫలమే అవుతుంది అన్న సంగతి కూడా ఈ వాక్య లేఖనం ద్వారా మనకు అర్థం పడుతుంది. అయితే ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏదనగా, ఎప్పుడైతే శిష్యులకు ప్రభు యొక్క ఆలోచన చేరిందో, ప్రభు ఆలోచన వారికి అందిందో, అప్పుడు వారు కోరుకున్నదంతా వారి చేతికి దక్కింది. వారు రాత్రంతా ప్రయాసపడినప్పటికీ ఒక్క చేప కూడా పట్టనప్పటికీ ప్రభు యొక్క ఆలోచన ఎప్పుడైతే వారికి చేరిందో, ప్రభు యొక్క ఆలోచనలో ఎప్పుడైతే వారు పనిచేయడం ప్రారంభించారో, ఆ కొద్ది నిమిషాల్లోనే, కొద్ది క్షణాలలోనే వారికి విస్తారమైనటువంటి చేపలు వారి వలలో చిక్కి ఉన్నవి. ఆ వలను వారు లాగలేకపోయారు. వారు ఏదైతే కోరుకున్నారో అది వారి ఆలోచన చేత పొందుకోలేకపోయారు. కానీ ప్రభు యొక్క ఆలోచన ఎప్పుడైతే వారికి అందిందో, ఆ ఆలోచన చేత వారు విస్తారమైనటువంటి చేపలను సంపాదించుకోగలిగారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు యొక్క ఆలోచనను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన యొక్క ఆలోచన లేకుండా ఆయనను ప్రక్కన పెట్టి మన ఆలోచనతో, మన సొంత జ్ఞానంతో, మన దగ్గర ఉన్నటువంటి సంపదతో, మన దగ్గర ఉన్నటువంటి స్వాస్థ్యముతో, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానముతో, మన దగ్గర ఉన్నటువంటి అధికారముతో, మన దగ్గర ఉన్నటువంటి ఆధిపత్యముతో, బలముతో మనం ముందుకు వెళ్ళినట్లయితే నిశ్చయంగా ఆ విషయంలో నిరాశ అనేటువంటి గోడను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రభు యొక్క ఆలోచనను మనం పొందుకుంటామో, అప్పుడు నిశ్చయముగా త్వరితగతిన ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం. శిష్యుల యొక్క పరిస్థితి అదే. వారు చేపలు పడదామని వెళ్ళారు గాని వారు ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. అయితే ఎప్పుడైతే దోణి కుడి ప్రక్కకు వలవేయండి అని ప్రభు చెప్పారో, వారు రాత్రంతా అన్ని కోణాల్లో వల వేసినప్పటికీ వారికి చేపలు పడలేదు. గాని ప్రభు ఆలోచన ఒక్కటే, నీవు ఒక ప్రక్కన వెళ్ళు, నువ్వు ఒక ప్రక్కన చేయి, నువ్వు ఈ పని చేయి, నీవు ఈ విధంగా పని తలపెట్టు అని చిన్న ఆలోచన చెప్పినప్పుడు ఆ చిన్న పని వారికి విస్తారమైనటువంటి సంపదను చేకూర్చింది. వల వేయడం వారికి వచ్చు, చేపలు పడేటువంటి సమయము వారికి తెలుసు, ఎటువంటి చేపలు పట్టాలో కూడా వారికి తెలుసు, ఏ చేప ఎంత ధర కూడా వారికి తెలుసు, ఎంత లాభం వస్తుందో కూడా వారు గ్రహించగలరు, అంచనా వేయగలరు. కానీ దోణి యొక్క కుడి ప్రక్కన వల వేయాలి అన్న సంగతి
సువార్తని వారు తెలుసుకునలేకపోయారు. ఆ విషయాన్ని తెలియచేయడానికి ప్రభువే వారి యొద్దకు వచ్చారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఎంతో చేయడానికి సామర్థ్యత ఉన్నప్పటికీ, మనకి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ, మనకి ఎంతో ఆలోచన ఉన్నప్పటికీ, మనకి ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ప్రభు యొక్క మాట చిన్నదే, ప్రభు యొక్క చిత్తం చిన్నదే. ఆ చిన్నది మనం చేయనప్పుడు మనం ఎంత ప్రయాసపడినా అది బూడిదలో పూసినటువంటి పన్నీరు వలె నిరుపయోగంగా మార్చబడుతుంది. కనుక ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాము. ఇంతకీ ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన ఎలాగ బయలుపరచబడుతుంది? మనం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 7వ చరణంలో చూస్తాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఇక్కడ మనం చూస్తాం, మన యొక్క ఆలోచనకర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుయే, మన తండ్రి అయినటువంటి యెహోవాయే, మన పరిశుద్ధాత్మ దేవుడే. అయితే ఆయన మనకు ఏ విధంగా బోధిస్తాడు, ఏ విధంగా బయలుపరుస్తాడు అని చూసినట్లయితే, నా అంతరింద్రియమందు నాకు బోధించుచున్నాడు, రాత్రి గడియలలో నాకు బోధించుచున్నాడు. ఈ విషయాన్ని మనం ధ్యానించినప్పుడు మనం ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి సమయం, ప్రతి ఉదయమున ప్రతి రాత్రి మనం ప్రార్థిస్తూ ఉంటాం. రేపటి దినము కొరకు రాత్రిపూట ప్రార్థన, ఈ దినమంతటి కొరకు కృప కొరకు వేకువజామున ప్రార్థన, ప్రతి విషయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ప్రార్థన, రాత్రి ప్రార్థన, ప్రతి విషయమునకు అప్పగించి దినమును ప్రారంభించేటువంటి ప్రార్థన, వేకువజాము ప్రార్థన. ఈ రాత్రి గడియ అనేటువంటిది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక ధ్యానాంశం. ఆ దినమును జరిగినటువంటి ప్రతి కార్యమును గురించి ధ్యానిస్తూ, అవిధేయతలను సరిచేసుకుంటూ, ఆయనతో సమాధాన పడుతూ, ఆయన చిత్తం ఇంకా బాగుగా చేయడానికి సంసిద్ధులుగా మార్చబడుతూ, శుద్ధి చేయబడుతూ ఉన్నటువంటి సమయం. రాత్రి గడియలో ఆయన సన్నిధిని మోకరించి ప్రార్థించుటయు, ఆయన యొక్క పరిశుద్ధ లేఖనములను ధ్యానించుటయు మనకు ఆలోచన కర్త అయి ఉన్నది. నేను వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం చేసే ప్రతి పనికి మొదట ప్రార్థన ఉండవలసి ఉన్నది, మరియు వాక్య ధ్యానం ఉండవలసి ఉన్నది. మనము చేసినటువంటి పని దైవ చిత్తానుసారమైనదా, నీతియుక్తమైనదా, క్షేమకరమైనదా, మేలుకరమైనదా అనేటువంటి ఆలోచనలను నిర్ధారించుకోవడానికి మనం వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క సత్య వాక్యము ప్రతి విషయమును, ప్రతి అంశమును కూడా మనకు తేటగా తెలియచేయడానికి శక్తి కలిగింది. తెలియచేయడానికి మనకు ఒక మార్గదర్శి ఉన్నది. కనుక ఆయన వాక్యాన్ని ధ్యానించడం మనకు ఎంతో ప్రాముఖ్యము, మరియు ఆయన సన్నిధిని ప్రార్థించడము ప్రాముఖ్యము. ప్రార్థన, వాక్య ధ్యానము మన ఆలోచనలను దైవ చిత్తానుసారంలోనికి, దైవ ఉద్దేశానుసారంగా నడిపించడానికి మనకు దోహదపడతాయి. మరియు మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం, దేవుని యొక్క ఆత్మ ఆలోచన చెప్పేటువంటి ఆత్మ అని. మరియు మనం పరిశుద్ధాత్మను పొందుకున్నట చేత మనం క్రమంగా నడిపించబడతాం. ఆత్మ చేత మనం సర్వసత్యంలో నడిపించబడగలుగుతాం. ఆత్మ చేత ఆయన ఉద్దేశాన్ని తెలుసుకునగలుగుతాం. ఆత్మ చేత ఆయన కార్యాలను మనం చేసి ముగించగలుగుతాం. ఆత్మ చేతనే మనం ఆయనను సంతోషపరచగలుగుతాం. ఆయన యొక్క చిత్తాన్ని బాగుగా ఎరుగగలుగుతాం. కనుక మనం ఆయన ఆలోచన చొప్పున అడుగు వేయడానికి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. మన యొక్క ఆలోచనలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని ఆయన పాదాల చెంత పెట్టి, ప్రభువా నీ ఆలోచన నాకు దయచేయని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అది ప్రతి విషయం, అది ఉద్యోగమైనప్పటికీ, వ్యాపారమైనప్పటికీ, వివాహమే అయినప్పటికీ, చదువులే అయినప్పటికీ, సేవా పరిచర్య అయినప్పటికీ, కుటుంబ విషయాలైనప్పటికీ, ప్రతి విషయం గురించి మనం ఆలోచన కొరకు ఆయన దగ్గరే కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆలోచనలు గంభీరములై ఉన్నవి, ఆయన ఆలోచనలు స్థిరమై ఉన్నవి, ఆయన ఆలోచనలు సదాకాలము ఉన్నవి, ఆయన యొక్క ఆలోచనలు శక్తివంతమై ఉన్నవి, ఆయన ఆలోచనలు క్షేమకరమై ఉన్నవి. కనుక ఆయన ఆలోచన మనం పొందుకున్నట్లయితే మనకు అది దీవెన, ఆశీర్వాదకరము. ఆయన ఆలోచనలు పొందుకోవడానికి మనం వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాము. అట్టి విధంగా ఆయన ఆలోచన పొందుకున్నట్లయితే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికను ఆయన సిద్ధింపచేసేటువంటి చక్కటి ఆలోచన త్రోవను మనకు కలుగు చేస్తాడు. అట్టి విధంగా మనం ఆయన ఆలోచన పొందుకుంటాం. ఈయన దీని మట్ల ప్రతి వాని హృదయంలో నిరగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆలోచన మాకెంతో శ్రేష్టమని మీరు సెలవిచ్చారు. నీ ఆలోచన చొప్పున ప్రతి పని చేసినట్లయితే నిశ్చయంగా ఆ పనిలో జయము చూస్తామని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారికి మీదట వారి సొంత ఆలోచన కాక నీ ఆలోచన చొప్పున అడుగు పెట్టుకు కృప దయచేసి వారిని దీవించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.